ఇతరులకు ఒక మాదిరి. పరిచయం. ప్రియమైన వారలారా, ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే, మన జీవితం ఇతరులకు ఏ విధంగా ఒక మాదిరిగా ఉంది అనేది. మన మాటల కంటే మన చేతలే ఇతరులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఒక మంచి సలహా ఇవ్వడం కంటే ఆచరించి చూపడం ఎంతో విలువైనది. ధన్య అనే చిన్నారి కథ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ధన్య అనే 6 సంవత్సరాల చిన్నారి ఇప్పుడిప్పుడే చదవడం నేర్చుకుంటోంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మలు ప్రతిరోజూ ఉదయాన్నే దేవుని వాక్యాన్ని చదవడం గమనించేది. ఒకరోజు అందరికంటే ముందే నిద్రలేచిన ఆ చిన్నారి తన మంచం మీద కూర్చుని తన పుస్తకాన్ని ఒడిలో పెట్టుకుని చదువుకోవడానికి ప్రయత్నిస్తుండటం ఆమె అమ్మమ్మ చూసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ చిన్నారికి ఎవరూ "నువ్వు ఇలా చెయ్యి" అని చెప్పలేదు. కాని తన పెద్దలను చూసి ఆమె ఒక మంచి అలవాటును నేర్చుకుంది. అంటే మనల్ని గమనించేవారు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు. నాయకత్వం మరియు బాధ్యత. గతంలో తిమోతి అనే ఒక యౌవనస్థుడు ఒక పెద్ద బాధ్యతను స్వీకరించాడు. ఆయనకు అప్పగించబడిన పని చాలా కష్టతరమైనది. ప్రజలను నడిపించడం, వారికి సరైన మార్గాన్ని చూపించడం వంటి పనులు ఆయన చెయ్యాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు ఒక గొప్ప సలహా లభించింది. అదేమిటంటే, నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను తక్కువగా చూడకూడదు. అంటే నీవు ఇతరులకు ఒక మాదిరిగా ఉండాలి. మనం ఎలా మాదిరిగా ఉండాలి? మనం 5 విషయాలలో ఇతరులకు మాదిరిగా ఉండాలని ఆ సలహా సారాంశం. 1. మాటలో మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని ఉత్సాహపరిచేవిగా, ప్రేమతో కూడినవిగా ఉండాలి. 2. ప్రవర్తనలో మన పనులు, మన నడత గౌరవప్రదంగా ఉండాలి. 3. ప్రేమలో నిస్వార్థమైన ప్రేమను అందరి పట్ల చూపాలి. 4. విశ్వాసములో దేవునిపై మనకున్న నమ్మకం కష్టకాలంలో కూడా చెక్కుచెదరకుండా ఉండాలి. 5. పవిత్రతలో మన ఆలోచనలు, మన హృదయం నిర్మలంగా ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండటం. మనం ఇతరులకు బోధించే ముందు మన గురించి మనం జాగ్రత్త వహించాలి. మన వ్యక్తిగత జీవితం సరిగ్గా లేనప్పుడు మనం చెప్పే మాటలకు విలువ ఉండదు. మన ఆత్మీయ జీవితం మీద, మన చేసే పనుల మీద మనకు దృష్టి ఉండాలి. అప్పుడే మనం మన కుటుంబానికి, సమాజానికి ఒక దైవ సంబంధమైన మాదిరిగా నిలబడగలం. ముగింపు. చివరగా, మనల్ని అనేకమంది పరిశీలిస్తుంటారు. మన తోబుట్టువులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, లేదా మన పొరుగువారు కావచ్చు. మన జీవితం వారిని దేవుని వైపు నడిపించేలా ఉండాలి. 100 మాటల కంటే ఒక చిన్న మంచి పని గొప్పది. కాబట్టి మన మాట ద్వారానే కాకుండా మన జీవితం ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు చూపిద్దాం. మన మాదిరిని చూసి ఇతరులు కూడా ధన్యకరమైన జీవితాన్ని